నమస్తే, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకొక వార్తనైతే వినిపిస్తూ ఉన్నారు. మరి అది కూడా ఈరోజు ఒక షాకింగ్ న్యూసే వెలువడించారు. మరి అదేంటో చూద్దాము. 2025 సెప్టెంబర్ 19న H1B వీసా దరఖాస్తులపై వార్షికంగా ₹1,00,000 ఫీజు విధించే ప్రకటనపై సంతకం చేశారు ట్రంప్. మరి ఇది గతంలో ఉన్న 215 ఫీజుతో పోలిస్తే భారీ పెరుగుదలగానే చూడవచ్చు. ఈ నిర్ణయం ద్వారా అమెరికా ఉద్యోగుల రక్షణ, జాతీయ భద్రతా అంశాలు మరియు విదేశీ శక్తులపై ఆధారపడకుండా దేశీయ శక్తులపై దృష్టి పెట్టడమే లక్ష్యంగా ఈ కొత్త విధానం ప్రకారం సెప్టెంబర్ 21, 2025 నుండి ఏదైనా కొత్త H1B వీసా దరఖాస్తు లేదా విదేశీ ఉద్యోగి ప్రవేశం కోసం ₹1,00,000 ఫీజు చెల్లించాలని చెప్తున్నారు. ఈ ఫీజు చెల్లించని పక్షంలో ఉద్యోగి అమెరికాలో ప్రవేశించలేరు. అయితే జాతీయ ప్రయోజనాల కోసం కొన్ని ప్రత్యేక అనుమతులు ఇవ్వవచ్చని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం టెక్నాలజీ, ఇంజనీరింగ్, వైద్య రంగాలలో పనిచేసే విదేశీ నిపుణులపై ప్రభావం చూపనుంది. ఇది ముఖ్యంగా భారతీయ నిపుణులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే H1B వీసా పొందే వారిలో 70% మందికి పైగా భారతీయులు. మరి అమెరికా కంపెనీలు, ముఖ్యంగా JP మోర్గన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు విదేశీ H1B ఉద్యోగులను సెప్టెంబర్ 21కి ముందు అమెరికాకు తిరిగి రాకుండా సూచనలు జారీ చేశారు. ఇది కొత్త విధానం అమల్లోకి రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యగా భావించబడుతోంది. మరి ఈ విధానం అమెరికాలో విదేశీ నిపుణుల ప్రవేశాన్ని కఠినతరం చేస్తుంది. కానీ దేశీయ ఉద్యోగులు రక్షణ, జాతీయ భద్రతా అంశాలను పరిగణలోనికి తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. ఇది అమెరికా ఉద్యోగ మార్కెట్పై, టెక్నాలజీ రంగంపై మరియు విదేశీ నిపుణులపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపవచ్చని హెచ్చరిస్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అంటే భారత్ పైన కక్ష సాధింపు చర్యలు ట్రంప్ ఇంకా అయితే మానలేదు. మరి ఈ ధోరణి ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది, దానికి మోడీ అయితే టిట్ ఫర్ టాట్ ప్రతి ఒక్కదానికి ఇస్తున్నారు. దీన్ని ఎలా నివారిస్తారు అనేది అయితే మనం వేచి చూడాలి. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.